హాయ్ గైస్, మీకోసం మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో ముందుకు వచ్చా. సో ఈ మూవీ పేరు ఆక్సిజన్. ఇది 2021లో వచ్చింది. ఇది ఒక ఫ్రాంచైజ్ సైఫై థ్రిల్లర్ ఫిలిం. ఇది అలెగ్జాండర్ ఆజా డైరెక్షన్లో అయితే వచ్చింది. సో ఈ కథ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ ఏంటంటే, సినిమా మొదట్లో లీజ్ అనే మహిళ ఒక క్రయోజనిక్ ఛాంబర్లో అయితే మేల్కొంటుంది. ఆమెకు తన పేరు ఇక్కడికి ఎలా వచ్చిందో అస్సలు గుర్తుండదు. చుట్టూ ఎవరూ లేకుండా ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతూ ఉండటం ఆమెను మరింత గందరగోళానికి అయితే గురి చేస్తుంది. ఇక ఇక్కడి నుంచే సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇది మీమీ వ్యవస్థ. ఛాంబర్లో మీమీ అనే ఏఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఉంటుంది. ఇది లీజ్కు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అయితే ఇస్తుంది. ఇక కళలో అయితే నిజాలు వస్తాయి. లీజ్ కాల్ చేసేందుకు అనేక ప్రయత్నాలు అయితే చేస్తుంది. తన భర్త లియో మీద కొన్ని గుర్తులు అయితే ఉంటాయి. సో ఆమెకు కొన్ని గుర్తులు అవే ఐడెంటిటీస్ అయితే గుర్తుండిపోతాయి. సో తర్వాత ఆక్సిజన్ అయితే సమస్య వస్తుంది. ఛాంబర్లో ఆక్సిజన్ 35% మాత్రమే మిగిలి ఉంటుంది. ఆమెకి సహాయం తక్కువగా ఉంది. ఇక అప్పుడే ఛాలెంజ్ అవసరం. ఆమెను ఎవరు చంపేందుకు ప్రయత్నిస్తున్నారా లేదా ఇది ప్రమాదశాస్తు జరిగిందా? ఈ ప్రశ్నలు లీజ్ను మానసికంగా అయితే కుంగతీస్తాయి. అయితే కథలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, లీజ్ అనేది మనుషుల కాలనీల కోసం మిగిలిన గ్రహాలకు పంపబడిన క్లోన్ అది. సో క్లైమాక్స్ ఏం జరిగిద్దంటే, తాను క్లోన్ అనేది తెలిసిన తర్వాత ఆమె ఎలాగైనా బ్రతికి బయటపట్టాలని అయితే నిర్ణయిస్తుంది. సో చివరికి ఒక కొత్త ప్లానెట్కి చేరుకునే ముందు ఆక్సిజన్ ఎమర్జెన్సీని ఆమె స్మార్ట్గా సరి చేసుకుంటుంది. ఇక దీని మూల భావన ఏంటంటే, నిర్జీవమైన పరిస్థితుల్లో కూడా మనిషి బతకడానికి చేసే పోరాటం అనేది ఈ మూవీకి మనకి మెయిన్ థీమ్ అనమాట. సో ఈ సినిమా మీద చాలా స్టోరీ అయితే ఉంది. సో ఇంకా ఈ కంప్యూటర్ ఇది ఏంటంటే మీమీ ఎంఐఎల్ఓ అని కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా ఆమె భర్త లియో ఫర్గ్యూసన్కి అయితే అసలు గుర్తుకు వస్తాడు కానీ ఏం చేస్తాడో తెలియదు. సో ఛాంబర్లో ఆక్సిజన్ తక్కువ ఉండటం, ఆమెకు ఇంకా గత మొత్తం అంతా గుర్తుకు రావటం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో కొన్ని ఇతర క్యాప్సూల్స్లో కూడా కొన్ని క్లోన్లతో పాటు అయితే ప్రయాణిస్తుంది ఆమె. కానీ లీజ్ ఉన్న క్యాప్సూల్స్ కొత్త గ్రహం వైపు అయితే ప్రయాణిస్తుంది, అదే టానిస్. సో ఇక చివరాఖరికి ఏం జరిగిద్ది అంటే, ఆమె ఎలాగైనా బయట పట్టబెట్టి ఇంకా జీవన పోరాటం అయితే చేస్తుంది. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ. సో సైఫైగా సస్పెన్స్ థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే వాచబుల్, చూడండి, మీకు బాగా నచ్చుద్ది ఆక్సిజన్ ఇది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.